తెలంగాణలో ఇథనాల్ మంటలు అంటుకుంటున్నాయి. బీఆర్ఎస్ హయాంలో అనుమతులు పొందిన ఈ ప్రాణాలు తీసే ఫ్యాక్టరీలు తమకు వద్దు అంటూ వ్యతిరేకిస్తున్నారు, తిరగబడుతున్నారు. అసలు ఇథనాల్ ఫ్యాక్టరీలు ఎందుకు పెట్టొద్దంటున్నారు? వాటి వల్ల నష్టం ఏ స్థాయిలో ఉంటుంది? హ్యావ్ ఎ లుక్. ఎథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పాలమూరు రైతులు భగ్గుమన్నారు. తీవ్ర స్థాయిలో తిరగబడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడ దగ్గర ఎథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు చేస్తోన్న ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కొంతకాలంగా 12 గ్రామాల ప్రజలు పరిశ్రమను వ్యతిరేకిస్తున్నారు. ఈ ఉద్రిక్తతల మధ్యే గాయత్రి కంపెనీ యాజమాన్యం ఫ్యాక్టరీ ఏర్పాటుకు కూలీలను తీసుకొచ్చారు. దాంతో ఆగ్రహించిన రైతులు పరిశ్రమ ఏర్పాటు చేసే ప్రాంతాలను భారీ సంఖ్యలో చేరుకున్నారు. పోలీసులు ఆపేందుకు ఎవ్వరూ వినలేదు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ పరిశ్రమ ఏర్పాటు చేసే ప్రాంతంలో వారు వేసిన టెంట్లను పీకేశారు. సామాగ్రిని ధ్వంసం చేశారు. తాత్కాలిక షెడ్డులను కూల్చేసి నిప్పుపెట్టారు. అక్కడున్న కూలీలను రాళ్లతో తరిమికొట్టారు. తమ గ్రామాలకు సమీపంలో ఎథనాల్ కంపెనీ పెట్టొద్దంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ క్రమంలో రైతులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎట్టకేలకు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ క్రమంలో ఓ మహిళకు గాయాలయ్యాయి. పెద్దధన్వాడ దగ్గర ఎథనాల్ కంపెనీ ఏర్పాటుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 26 ఎకరాల్లో కంపెనీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఎథనాల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యం వల్ల పంటలు దెబ్బతింటాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దానికోసమే కంపెనీ మాకొద్దంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎథనాల్ కంపెనీ వల్ల జరిగే అనర్థాల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అఖిలపక్షం నేతలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నారాయణపేట జిల్లాలోని చిత్తనూరు దగ్గర ఉండే ఎథనాల్ కంపెనీ నుంచి వచ్చే దుష్పరిణామాలతో పెద్దధన్వాడలో ఇథనాల్ కంపెనీ పెట్టొద్దని చాలా రోజులుగా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. పెద్దధన్వాడలో ఎథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తే తుంగభద్ర మరో మూసి అవుతుందనే వాదనలున్నాయి. ఇది 2 తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. నదులు, వాగుల్లో ఎథనాల్ ఫ్యాక్టరీ రసాయనాలు కలిసి భవిష్యత్ తరాలపై దెబ్బపడుతుందని చెప్తున్నారు. ఈ కంపెనీకి దగ్గరగా ఉన్న గద్వాల జిల్లాలోని గ్రామాలతో పాటు కర్నూలు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పంటలు కూడా పండే పరిస్థితులు ఉండవంటున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే రేడియేషన్ పొల్యూషన్ కూడా ప్రజలను అనారోగ్యం పాలు చేస్తుంది. అందుకోసమే రాజోలి, ఐజా మండలాలతో పాటు కర్నూలు జిల్లా చెందిన ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పచ్చని ఈ ప్రాంతం కాలుష్య కోరల్లో చిక్కుకోకుండా ఉండాలంటే పోరాటం తప్పదంటున్నారు. పచ్చని పొలాల్లో ఎథనాల్ ఫ్యాక్టరీ గనుక ఏర్పాటైతే పల్లెల్లో పచ్చదనం కళావిహీనంగా మారనుంది. చుట్టుపక్కల పదుల సంఖ్యలో గ్రామాలకు తాగునీరు కరువై కలుషిత నీరు దిక్కవుతుంది. దాంతో కృష్ణానదికి ఉపనది అయిన తుంగభద్ర జలాలన్నీ విషతుల్యమైపోతాయి. ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలు పెద్దధన్వాడ దిగువన ఉన్న తుమ్మిళ్ల ఎత్తిపోతల జలాల్లో కలిసి ఆ నీరు కూడా వాడకానికి పనికిరాకుండా పోతుంది. సుంకేసుల దగ్గర కేసీ కెనాల్ పైన ప్రభావం ఉంటుంది. ఒక్క ఎథనాల్ ఫ్యాక్టరీతో మనుషుల ఆరోగ్యాలే కాదు, పశువుల ఆరోగ్యం కూడా పాడవుతుంది. అందువల్ల తమ ప్రాణాలకే ముప్పుగా పరిణమించిన ఎథనాల్ ఫ్యాక్టరీని తమకు సమీపంలో ఏర్పాటు చేయొద్దని రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నిర్మల్ జిల్లా దిలావర్పూర్లోనూ ఎథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దాంతో అధికార యంత్రాంగం దిగొచ్చింది. ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫ్యాక్టరీకి కూడా బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపి ప్రతిపాదిత ఎథనాల్ ఫ్యాక్టరీ అనుమతుల్ని రద్దు చేసింది. దీని ద్వారా కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలపై తమ వైఖరిని స్పష్టం చేసింది. ఇప్పుడు పెద్దధన్వాడలో ప్రతిపాదించిన ఎథనాల్ ఫ్యాక్టరీ పైన ఇలాంటి నిర్ణయమే తీసుకుంటుందా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది.